మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు పొత్తూరి బాలకేశవులు, జ్యోతిష మామణి, చీరాల. 2024 2025 క్రోధినామ సంవత్సరాన్ని మనం గోచార ఫలితాన్ని కానీ మనం దృష్టిలో తీసుకునేటైతే 6వ రాశి అయిన కన్యా రాశి యొక్క ఫలితాలను మనం చూసినట్లయితే ఉత్తరా ఫల్గుని నక్షత్ర 2, 3, 4 పాదాల వారు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాల జన్మ జాతకులు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల జాతకులు కూడా అందరూ కూడా కన్యా రాశికి చెందిన వారని చెప్పవచ్చు. వీరికి ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. రాజపూజితం 5 గాను, అవమానం 2 గాను వీళ్ళకి చెప్పచ్చు. వీళ్ళకి కన్యా రాశిలో జన్మించిన వారికి ముఖ్యంగా మేషరాశి అయిన కుజరాశిలో గురువు సంచరిస్తున్నందువల్ల అది కన్యా రాశి వారికి 8వ స్థావరం కావడం వల్ల విఘ్నములు కుటుంబంలో అధికంగా ఉంటాయని, అందులో చికాకులు చాలా ఎక్కువగా ఉంటాయని, చెప్పలేని దుఃఖాలు జరిగే అవకాశం ఉంటాయని, అనారోగ్య బాధలు కూడా ఉండే అవకాశం ఉంటాయని, స్వతంత్ర హాని అంటే తన యొక్క స్వతంత్రాన్ని కోల్పోయే అవకాశం కానీ, శ్రమ అధికంతోనే ఫలితాలు పొందే అవకాశం కానీ ఉంటాయని చెప్పొచ్చు. కానీ శని మహానుభావుడు అయిన కర్మ సాక్షిభూతుడైన శని మహానుభావుడు 6వ స్థావరంలో లోహమూర్తిగా ప్రయాణం సాగిస్తూ తర్వాత తామ్రమూర్తి అవుతాడు కనుక శ్రమతో కూడిన విజయం సాధిస్తారని, అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కన్యా రాశి వారికి ఈ శని మహానుభావుడు 6వ స్థావరంలో ఉండటం వల్ల ఈ శని వారికి గోచార 3, 6, 11 స్థావరాలు శుభ స్థావరాలు కనుక శని మహానుభావుని వల్ల మంచి శుభ ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. అట్లానే రాహుని కానీ మనం పరిగణలో తీసుకుంటే 7వ స్థానంలో, అంటే ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తున్న రాహువు రజితమూర్తి అని, ఈ రజితమూర్తి వలన మీరు చేసే శ్రమకి తగిన ఫలితం పొందగలరని చెప్పొచ్చు. అట్లానే కేతువుని చూసుకున్నట్లయితే ఆయన కూడా రాశిలో ఉన్నందున ప్రయత్నపూర్వక ఆదాయం వస్తుంది అని చెప్పొచ్చు. కానీ ప్రయత్నం అధికంగా ఉంటుంది, ఆదాయ ఫలితాలు తక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. కనుక వీరికి ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణ, గణపతికి ప్రతి బుధవారం రోజున కుడుములు, ఉండ్రాళ్ళు లాంటివి పెట్టి చక్కగా గరికమాలను సమర్పించడం వల్ల కేతుగ్రహ దోషాలు పోతాయని చెప్పొచ్చు. అట్లానే గురువు యొక్క ఫలితాలకు కూడా తగు పరిహారం జరిగి సుఖజీవనం పొందే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు. శ్రీ క్రోధనామ సంవత్సర గోచార గ్రహ ఫలితాలను 12 రాశులను విడివిడిగా విపులముగా తెలియజేయడం జరిగింది. ఇందు ఎటువంటి సంశయమునను లేదు. మీ వ్యక్తిగత గ్రహ ఫలితాలను తెలుసుకోదలుచుకున్న సుమన్ టీవీ ప్రేక్షకులకు ఉచితముగా ఈ గ్రహ ఫలితాల యొక్క ఫలితాలను మీకు విపులముగా తెలియజేయడం జరుగుతుంది. ఇది సుమన్ టీవీ వారి ప్రత్యేకమైన కానుకనే మనం చెప్పుకోవచ్చు. ఈ జాతకుల యొక్క సందేహాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబరు మీకు కింద స్క్రోలింగ్ చేయడం జరుగుతుంది. ఆ ఫోన్ నెంబర్కి మీరు తెలియచేసిన వేళ మీ సందేహాలను నివృత్తి చేయడానికి వీలున్నంత త్వరగా తెలియజేయడం జరుగుతుంది.